హైదరాబాద్ వాసులకు శుభవార్త. నూతన సంవత్సర ప్రవచనాత్మక ఆశీర్వాదకు కూడిక. తేదీ ఫిబ్రవరి 11 శనివారము. సమయం ఉదయం 9 గంటల నుండి 3 గంటల వరకు. మరియు ప్రత్యేక పాలిభాగస్తుల కూడిక ఫిబ్రవరి 12 ఆదివారం. సమయం సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు. ముఖ్య ప్రసంగికులు దైవజనుడు డాక్టర్ ఆనంద్ స్థిర గారు. స్థలము హోటల్ ఎక్స్పోర్టల్, స్నో వరల్డ్ దగ్గర, లోయర్ ట్యాంక్ బండ్, హైదరాబాద్. వివరములకు సంప్రదించవలసిన నంబర్ 0900311725. John 15:7. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో చదివినట్లయితే, Bible is a food. దేవుని వాక్యం అనేటువంటిది మూలమైనది. It's అదొక everlasting food. అది నిత్యము మనకి ఇవ్వబడినటువంటి ఆహారం. Matthew 4:4. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. Luke 4:4. లూకా సువార్త 4:4. Deuteronomy 8:3. ద్వితీయోపదేశ కాండం 8:3. Psalm 119 verse 131, 116. 119వ కీర్తన 121, 116 వచనాలు. Jesus said, యేసు అంటున్నాడు, I am the living bread. నేను జీవాహారమునై ఉన్నాను. John 35:48. 35:48 వచనాలు. In my young age, నేను యవనస్తుగా ఉన్నప్పుడు whenever I start to read the Bible, నేను బైబిల్ చదవడం మొదలుపెట్టాను. I used to forget my food. నేను భోజనం చేయడమే మర్చిపోయేవాడిని. Sometimes the whole day. ఒక్కోసారి దినమంతా అలాగే ఉండేది. Sometimes 10 days. కొన్నిసార్లు 10 రోజులైనా No appetite, no water, nothing. నాకు ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఏముండదు. Because the word became my food. వాక్యము నాకు ఆ విధముగా మారుతుంది. So I am going to speak the word of God. నేను మీకు దేవుని వాక్యమును మీతో పంచుకోబోతున్నాను. I am going to speak the word of God. దేవుని వాక్యమును మీతో పంచుకోబోతున్నాను. I am not going to speak about politics. నేను రాజకీయాలు మీతో మాట్లాడను. I am not going to speak about me. నా గురించి నేను మాట్లాడను. I am going to speak about Jesus. యేసును గురించి మాట్లాడబోతున్నాను. Jesus. యేసు. The world is entering into darkness more and more. వాక్యము చీకటిలో అధికముగా ప్రవేశిస్తూ ఉంది. As the scientific knowledge advances, ఈ యొక్క విజ్ఞానపరమైనటువంటి జ్ఞానము వృద్ధి చెందే కొలది people in Europe, ఐరోపాలో ఉన్న ప్రజలు, in America, Canada, Australia, కెనడా, ఆస్ట్రేలియా, they don't want to go to church. వారు సంఘాలకు వెళ్ళాలని కోరుకోరు. They are not touching the Bible. వారు బైబిలే ముట్టరు. Their name may be Alexander, Philip, Thomas and so on. వాళ్ళ పేర్లు అలెగ్జాండర్, ఫిలిప్, థామస్ ఇలాగ ఉండవచ్చు. But they invite devil. అయితే వారు దయ్యమును వారి జీవితంలోనికి They ఆహ్వానిస్తున్నారు. have different ceremony to have devil in their house. వాళ్ళ ఇళ్లలో దయ్యము ఉండడానికై వేరు విధములైన ఆచారాలు వారు పాటిస్తారు. They invite Satan, Antichrist. అంత్యక్రీస్తు అయినటువంటి సాతాను వారి జీవితంలోనికి ప్రవేశించినట్లుగా ఆహ్వానిస్తారు. That's called Halloween day. హాలోవీన్ డే అనేటువంటి ఆ విధంగా పిలుస్తారు. I never knew that. నాకు అది తెలియదు. Recently I went to Canada. నేను ఈ మధ్య కాలంలో కెనడాకు వెళ్ళినప్పుడు I was just passing. ఒక దిన అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. I want to do some exercise. నేను ఎక్సర్సైజ్ చేస్తున్నా. So there was a very big park behind. దాని వెనక ఒక పెద్ద పార్క్ ఉందండి. If you go around the park, ఆ పార్క్ చుట్టూ వెళ్తుండగా 28 kilometers you can walk. 28 కిలోమీటర్లు నడవచ్చు. So I and Johnson started నేను ఆగిపోయాను. from the pastor's house. ఒక పాస్టర్ గారి ఇంటి దగ్గర, Just fourth house. పోప్ ఇంటి ముందు ఆగిపోయాను. When we come to fourth house, పాస్టర్ గారి నుండి 4వ ఇంటికి అలాగ వెళ్తూ ఉన్నాను. suddenly a white man came. ఉన్నట్టుండి ఒక తెల్ల జాతీయుడు వచ్చాడు. Get out, get out, get out, get out. వెళ్ళిపో అంటున్నాడు. Surprising. నాకు ఆశ్చర్యం వేస్తుంది. His door was shut. ఆయన యొక్క ఇల్లు ద్వారాలు మూయబడి ఉన్నాయి. How he came from outside, from inside. లోపల నుండి నన్ను ఎలా చూశాడు, నన్ను ఎలా అంటున్నాడు. And what he said, you know? ఆయన ఏమన్నాడు తెలుసండి? You are the follower of Jesus, we are the follower of Satan. మీరు యేసును వెంబడించువారు, మేము సాతాను వెంబడించువారు. I don't want to see you. Get out, get out, get out. చూడదలుచుకోలేదు, వెళ్ళిపో అన్నాడు. Oh my God. అయ్యో దేవా, I was about to say in the name of Jesus. నేను చెప్పబోయాను యేసు నామములో. If I say that, ఆ మాట చెప్పింటే he will roll manifest. ఆయన అలాగే దొర్లుతుండేవాడు. Then the police will come and put me in దాని jail. తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి నన్ను జైల్లో పెట్టిండేవారు. So I quietly gone away. నేను మౌనంగా వెళ్ళిపోయాను. So these are the modern days. People believe Satan
more than Jesus. ఈ నవీన కాలంలో ప్రజలు యేసు కంటే కూడా సాతానునే అధికంగా నమ్ముతున్నారు. That's why we are arranging meetings in order to re-equip you. మిమ్మల్ని సిద్ధపరచడానికే మేము కూటాలు ఏర్పాటు చేస్తున్నాం. My beloved Elijah Paul and my beloved brother Gandhi has arranged these meetings. గాంధీ గారు, పాల్ గారు ఈ కూటాలను ఏర్పాటు చేశారు. Local arrangement. ఈ స్థానికమైనటువంటి ఏర్పాట్లు వాళ్ళే చేశారు. All the finance have been arranged by Ministry of Jesus. ఆర్థికంగా యేసు పరిచర్యల దగ్గర నుండి వచ్చింది. So you can also sponsor one meeting. మీరు కూడా ఇలాంటి కూటాలకు స్పాన్సర్ చేయవచ్చు. People must hear the word of God. ప్రజలు దేవుని వాక్యమును వినాలి. The word of God full of grace and love. దేవుని వాక్యము కృప ప్రేమతో నింపబడి ఉంటుంది. Psalm 45:3. 145 కీర్తన 3వ వచనంలో చూస్తే When Jesus started to speak. యేసు మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు Luke 4:22. లూకా సువార్త 4:22లో చదివితే His words filled with grace. ఆయన మాటలు దయతో నిండి ఉన్నాయి. Seldom Jesus loves. యేసు ప్రేమించాడు. He always cry. ఆయన విలపించాడు. There's a difference between the crowd and Jesus. యేసుకు ప్రజలకు మధ్య వ్యత్యాసం ఉంటుందండి. The crowd was sitting in darkness. ఈ యొక్క ప్రజలు చీకటిలో జీవిస్తున్నారు. But Jesus was in the light of God. యేసు దేవుని యొక్క వెలుగుగా ఉంటున్నాడు. So when he started to speak, కాబట్టి ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. one time ఒక్కసారి 3 lakhs people came to see Jesus. యేసును చూడటానికి 3 లక్షల మంది వచ్చారు. No mic, మైక్ లేదు, no amplifier, యాంప్లిఫైయర్ లేదు, no loudspeaker. లౌడ్ స్పీకర్లు ఏమి లేవు. How the 3 lakhs people heard the sound of Jesus? యేసు యొక్క మాటలు 3 లక్షల మంది విన్నారు. Only Jesus' word యేసు మాటలు మాత్రమే will go like waves of the sea సముద్రములో తరంగముల వలె వెళుతాయి until he reaches the last person. చివరి వ్యక్తిని చేరుకునేంత వరకు As the word goes by, వాక్యము అలా వెళ్తూ ఉండగా, as the shadow of his word goes by, ఆయన యొక్క వాక్యము యొక్క నీడ వెళ్తూ ఉండగా the people healed from cancer tumors. ప్రజలు క్యాన్సర్ నుండి, కణుతుల నుండి స్వస్థత నొందారు. Blind eyes open. ఈ యొక్క గుడ్డి నేత్రములు తెరవబడ్డాయి. The lame walked. కుంటివారు నడిచారు. Cripple walked. కుంటివారు నడిచారు. Paralytic walk. పక్షవాయు వచ్చిన వారు నడిచారు. All kinds of sickness have gone away from him. అన్ని రకములైన వ్యాధులు వెళ్ళిపోయాయి. Gone away from them. వారి యొద్ద నుండి వారిని విడిచి వెళ్ళిపోయాయి. And the people cry. ప్రజలు ఏడుస్తున్నారు. They confess their sin. వారి పాపములను వారు ఒప్పుకున్నారు. They openly confess their sin. వారి పాపములను వారు బహిరంగంగా ఒప్పుకున్నారు. The light of God enters. దేవుని యొక్క వెలుగు వారి మీదకి ప్రవేశించింది. So now ఇప్పుడు we want this Jesus to speak to us. మనతో ఈ యేసు మాట్లాడాలని కోరుకుందాం. Even the shadow of him. ఆ యొక్క నీడ కూడా, The shadow. నీడ, The shadow of his wings. There's a big book about that. God. దేవుని యొక్క దేవుని రెక్కల యొక్క నీడ అనేటువంటి పుస్తకము Malachi chapter 4 verse 2. మలాకి గ్రంథం 4:2 చూస్తే, Under his wings there's a healing power. ఆయన యొక్క రెక్కల క్రింద మీకు స్వస్థత శక్తి ఉన్నది. One day ఒక దినాన I was a little bit late, నేను కొంత ఆలస్యంగా వచ్చాను. but people were waiting. ప్రజలు వేచి ఉంటున్నారు. Hundreds of people came over there. అక్కడ కొన్ని వందల మంది వచ్చారు. After that, దాని తర్వాత I just put my hand on them. వారి మీద నా చేతులు ఉంచాను. After praying, ప్రార్థన చేసిన తర్వాత I just passed through in the middle row నేను మధ్యలో అలాగ నడుచుకుంటూ వెళ్ళాను. and went away home. నేను ఇంటికి వెళ్ళిపోయాను. There's one lady, ఒక స్త్రీ అక్కడ ఉంటుంది. Rajalakshmi. ఆమె పేరు రాజలక్ష్మి. She hailed from Hindu background. ఆమె హైందవ కుటుంబం నుండి వచ్చింది. She was telling to everybody, ఆమె అందరితో అంటుంది, sir, సార్, to the local pastor, అక్కడ ఉన్నటువంటి స్థానిక పాస్టర్ దగ్గర, when this man passed by, ఈ మనుష్యుడు ఇలాగ వెళ్ళినప్పుడు I have 2 tumors in breast. నా యొక్క గుండె మీద 2 కణితులు ఉన్నాయండి. Cancer tumor. క్యాన్సర్ కణితులు అవి. I was hesitating to go in front. ఆయన దగ్గరికి వెళ్ళడానికి, ముందుకు వెళ్ళడానికే భయపడ్డాను. How can a lady talk about her breast publicly? ఏ విధంగా ఒక స్త్రీ తన ఎదను గురించి మాట్లాడుతుంది బహిరంగంగా? So I was shying. నేను సిగ్గుగా అలా But I said my husband. నేను నా భర్తను పంపాను. But when the meeting's over, ఆ యొక్క కూటం అయిపోయిన తర్వాత, when this man walks through, ఈ మనుషుడు ఇలా నడుచుకుంటూ వెళ్ళాడు. the shadow of his coat touched me. ఆయన యొక్క కోటు యొక్క నీడ నన్ను తాకిందండి. Something started to happen. నాలో ఏదో జరగడం ప్రారంభమైంది. I and my husband went out. నా యొక్క భర్త బయటికి వెళ్ళాడు. It was drizzling.
అక్కడ బయట చూస్తే చిన్నగా చినుకులు So I పడుతున్నాయి. asked my husband, నా భర్తను అడిగాను, go and get me the towel. వెళ్ళి టవల్ తీసుకొని రా అన్నాను. My husband laughed at me. నా భర్త నా దగ్గరకు వచ్చి ఇలాగన్నాడు, It was raining. అది వర్షం పడుతున్నటువంటిది. Instead of umbrella, why you are asking towel? ఆయన అంటున్నాడు, అంబ్రెల్లాకి బదులు ఎందుకు టవల్ అడుగుతున్నావు అన్నాడు. But I was gone insisting. నేను పదే పదే ఆ మాట చెప్తున్నా, వెళ్ళి So టవల్ he తీసుకురాని. went and bought the towel. వెళ్ళి టవల్ తీసుకొచ్చా. As soon as he bought the towel, ఆయన టవల్ తేగానే I put the towel like this, ఆ టవల్ అంతా ఈవిలాగా పెట్టుకొని ఉన్నా. open my brows, నా యొక్క బ్లౌజ్ తెరిచి and cancer tumor fell. ఆ యొక్క క్యాన్సర్ ట్యూమర్ అలాగే పడిపోయి ఉన్నది టవల్. No operation, అక్కడ ఆపరేషన్ లేదండి, no knife. ఎక్కడ శబ్దం లేదు. The shadow of the power of Jesus. యేసు యొక్క శక్తి నీడ. The whole tumors fell. అక్కడ ఉన్నటువంటి ఆమెకు ఉన్నటువంటి కణుతులు పడిపోయాయి. And the finger of God, దేవుని యొక్క చేతి వ్రేలు suture. అలాగా స్విచ్చెస్ వేసిందంట. No symbol or no sign of suture. అక్కడ అలా కుట్లు వేసినట్టుగా కూడా ఏ విధమైనటువంటి గుర్తులు లేవు. So this is the word of God. ఇది దేవుని యొక్క వాక్యం. The word of God. దేవుని యొక్క వాక్యం. In this new year, ఈ నూతన సంవత్సరంలో you might have heard so many promises, నీవు అనేక వాగ్దానాలు పొందుకొని ఉండవచ్చు. so many prophecies and blessing. ఎన్నో ప్రవచనాలు, ఆశీర్వాదాలు పొందుకొని ఉండవచ్చు. But to you, అయితే నీకు today the Lord gives a promise. దేవుడు నీకు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. What is his promise? ఆయన వాగ్దానం ఏంటి? Psalm 65:11. కీర్తనలో 65:11లో చూస్తే, The Lord crowns this year with his goodness, దేవుడు తన దయా కిరీటము చేత ఈ సంవత్సరమును ధరింపజేసి ఉన్నాడు. and his paths drips with honey and butter. తేనె కంటే మధురముగా అవి ఉంటూ ఉన్నాయి. The Lord crowns this year with goodness. దేవుడి సంవత్సరమును తన యొక్క దయా కిరీటము చేత ధరింపజేస్తున్నాడు. The Bible says బైబిల్ సెలవిస్తుంది, in Psalm 85:12, 85వ కీర్తన, the Lord always gives us good thing. దేవుడు ఎల్లప్పుడూ మంచి కార్యములనే ఇస్తాడు. Our Lord is a good God. ఆయన మంచి దేవుడై ఉంటూ ఉన్నాడు. Very good God. చాలా మంచి దేవుడు ఆయన. Very tasty God. ఆయన ఎంతో రుచిగల దేవుడు. Very wonderful God. అద్భుతమైన దేవుడు. Very beautiful God. అందమైనటువంటి దేవుడు. Very powerful God. శక్తివంతమైన దేవుడు. He created everything by his word. ఆయన తన వాక్కు చేత సమస్తమును సృష్టించినవాడు. Just a word. ఆయన వాక్యము. Let Jupiter form, Jupiter form. ఈ జూపిటర్ కలుగునుగా కని పలికాడు. Let the sun form, the sun created. సూర్యుడు కలుగునుగా కని పలికాడు, అవి జరిగాయి. Let angels create, all the millions of angels created. వేల కోట్ల దేవదూతలు సృష్టింపబడ్డాయి. But only man, ఒకే మనుషుడు మాత్రం, he came down ఆయన and took a mud క్రిందికి వచ్చి ఒక మట్టిని తీసుకొని, and carved కొంత మట్టిని తీసుకొని అక్కడ and breathed in. అక్కడ ఒక రూపమును చేసి So you- అతనికి ఊదాడు. So you are more special than all creation. సృష్టి అంతటి కంటే మీరెంతో అమూల్యమైన వారు. So in that way our God is so wonderful God. ఆ రీతిగా మన దేవుడు అద్భుతమైన వాడు, So sweet God. ఎంతో తీయని వాడు. I like children so much. నాకు చిన్నపిల్లల గృహం అనేది చాలా Whether ఇష్టం. they white or brown or yellow, black, no matter. వాళ్ళు తెల్లగున్నా, ఎర్రగున్నా, నల్లగున్నా అది పర్వాలేదు. I'll kiss the sweet cheek. Innocent children. వారు ఎంతో అమాయకమైనటువంటి పిల్లలు. So the Lord is good and always doing good. దేవుడు ఎల్లప్పుడూ మంచివాడై ఉంటూ ఉన్నాడు. Psalm 119 9వ కీర్తన verse 68. 68వ వచనం. And today this year the Lord said ఈ సంవత్సరం దేవుడు అంటున్నాడు in Jeremiah 32 ఇర్మియా 32 41, 41వ వచనంలో, I will not relent from doing good unto you. నీకు మేలు చేయుట యందు నేను ఆలస్యము చేయనని అంటున్నాను. I will surely do good thing for you. నీ కొరకు నేను మేలైన కార్యములు చేస్తానంటున్నాను. Jeremiah 31:14 says, ఇర్మియా గ్రంథం 31:14 చదివిస్తాను. my people will satisfy with my goodness. నా మేలుల చేత నా ప్రజలను తృప్తిపరుస్తానంటున్నాను. And Psalm 23 verse 6 says, కీర్తనల గ్రంథం 23:6లో ఈ విధంగా ఉంటుంది, surely goodness and mercies will follow me నిశ్చయముగా కృపలే నేను వెంబడించునంటున్నాడు. all through my life, నా జీవితకాలం అంతా and my cups overflow. నా గిన్నె నిండి పొర్లుతుంది. Only the good things, మేలులు మాత్రమే, only the goodness of God. దేవుని
మంచితనం మాత్రమే will follow me నన్ను వెంబడిస్తాయి. wherever I go. నేను ఎక్కడికి వెళ్ళినా, Even if somebody thrown me in the desert, నన్ను ఎవరైనా అడవిలో కింద గోతిలో పడివేసినా కూడా, even if somebody tramped me down, నన్ను ఎవరైనా అణిచివేయాలని చూసినా, yet still ఇంకను His goodness ఆయన మేలులు, and His mercies ఆయన కృప will follow me. నన్ను వెంబడిస్తది. What a wonderful word! ఎంత అద్భుతమైనటువంటి What a మాట. wonderful word! ఎంత అద్భుతమైన మాటలు ఇవి. But today in this world, ఈ రోజున ఈ లోకంలో many people ask, అనేక మంది అడుగుతున్నారు. Psalm 4:6, కీర్తనలు 4:6, who will show me any good thing? నాకెవరు మేలు చేసెదరు? Who will perform any good thing for me? నా కొరకు మేలు చేయువారెవరు? I have never seen any miracles. నేను అద్భుతములు చూడలేదే. I am going to church every day. అనుదినము సంఘానికి వెళ్తున్నా. I love my church every day. నేను సంఘానికి అనుదినం వెళ్తూ ఉన్నా. And I really love God. నేను నిజముగా దేవుని ప్రేమిస్తూ ఉన్నాను. But అయితే who will do good thing for me? నా కొరకు మేలు చేయువారెవరు? Who will do? ఎవరు చేస్తారు? I am alone. నేను ఒంటరిగా I am ఉన్నాను. desperate. నేను నిరుత్సాహంలో All ఉంటున్నాను. my people hated me. నా ప్రజలందరూ నన్ను ద్వేషించారు. Even my father, mother didn't care about me. నా గూర్చి నా తల్లిదండ్రులకే అక్కర్లేదు. Psalm 27:10. 27వ కీర్తన 10వ Even my friends stood afar. నా యొక్క స్నేహితులు కూడా దూరముగా నిలబడి ఉన్నారు. Psalm 31:12. కీర్తనలు 31:12. Even my Christian friends did not come unto me. క్రైస్తవులైన స్నేహితులు కూడా నా దగ్గరికి రాలేదు. Because I have nothing. ఎందుకంటే నేను ఎందుకు పనికిరాని వారు. I am of nobody. నేను ఏమీ కానివాడనుగా So ఉన్నాను. many people used to cry like that. అనేక మంది ఆ విధముగా ఏడుస్తున్నారు. Recently I read something in a paper. ఈ మధ్య కాలంలో నేను పేపర్లో ఒకటి చదివాను. There was a family. ఒక కుటుంబం ఉంటుంది. Very good grandpa and grandma. వారికి తాతలు అవ్వలు ఉంటున్నారు. Only one son and dear daughter-in-law. ఒక కుమారుడు ఒక కోడలు ఉంటున్నారు. And they have 3 children. వారికి 3 పిల్లలు. All were highly educated. వారందరూ చక్కగా విద్యావంతులు. One have finished MS. ఒకరు ఎంఎస్ ముగించారు. MS in IT company. ఐటీ కంపెనీలో ఎంఎస్ చేశారు ఒకరు. Another one have finished some other thing, PhD. మరి ఒకరు పిహెచ్డి ముగించారు. And another one something like a law or something. మరి ఒకరు లానో ఏదో ముగించారు. All are excellent students. అందరూ కూడా చదువులో చాలా చక్కగా చదువుతూ ఉన్నారు. They finished their courses. వారి కోర్సులన్నీ ముగించారు. But no job. అయితే ఉద్యోగం లేదు. No job. ఉద్యోగం లేదు. Wherever they go, వారు ఎక్కడికి వెళ్ళినా people are giving only 5,000. ప్రజలు 5,000 ఇచ్చేవారు. Only 6,000. 6,000 రూపాయలు జీతం వచ్చేది. Even for MS IT. ఎంఎస్ ఐటీ చదివినా కూడా అంతే జీతం. Everywhere unemployment. ఎక్కడ చూసినా నిరుద్యోగమే. Everywhere no job. ఎక్కడికి చూసినా ఉద్యోగం లేదు. All the money of grandpa have finished. వారికి ఉన్నటువంటి ధనం అంతా వారి తాతగారు ముగించేశారు. They even send them to Arabia, send them to America, send them to Canada. వారు అరేబియాకు, అమెరికాకు, కెనడాకు పంపడానికి ప్రయత్నించారు. But couldn't get a job. అయితే ఉద్యోగం దొరకలేదు. They pass all the exams. అన్ని పరీక్షలు పాస్ అయ్యారు. But still no job. అయినప్పటికీ ఉద్యోగం లేదు. And one night, ఒక రాత్రి on Christmas day, క్రిస్మస్ దినమున 7 of them gathered అక్కడ 7 కూడుకొని ఉన్నారు. and wrote like that. ఈ విధంగా రాసుకున్నారు. There is no one to show any good thing for us. మాకు మేలు చేయు వారెవరూ లేరు. So they mixed potassium cyanide in the food. భోజనంలో పొటాషియం సైనైడ్ మిక్స్ చేసుకున్నారు. And 7 of them died. వారు 7 మరణించారండి. This is the world. ఇది లోకం. This is the world. లోకం ఎలా ఉంటుందండి? Many times అనేక సార్లు the young girls may cry, యవనస్తులైనటువంటి అమ్మాయిలు ఏడుస్తుంటారు. however I love my husband, నా యొక్క భర్త నేను ఎంతగా ప్రేమించినా my husband is not loving me. నా భర్త నన్ను ప్రేమించట్లేదు. My husband loves only his family, నా భర్త తన కుటుంబమునే ప్రేమిస్తున్నాడు, not me. నన్ను కాదని అనుకుంటుంటారు. Many times అనేక సార్లు even the young girls will cry. యవనస్తులైన అమ్మాయిలు ఏడుస్తున్నారు. I studied hard. నేను ఎంతో చక్కగా చదువుతాను. Every time I fail. అయితే ప్రతిసారి నేను ఫెయిల్ అవుతున్నాను. And pastors and God's children sometimes cry. పాస్టర్లు దేవుని పిల్లలు కూడా ఏడుస్తున్నారు. So many years I work hard. ఎన్నో సంవత్సరాలుగా నేను పని చేస్తున్నాను. But only 50 members. అయితే 50 మంది మా సంఘంలో Only ఉంటున్నారు. 20 members. 20 మంది ఉంటున్నారు మా సంఘంలో. What's the use of doing God's ministry? దేవుని పరిచర్య చేయడం ద్వారా వచ్చే ప్రయోజనం ఏంటి? What's happened in my life? నా జీవితంలో ఏం జరుగుతుంది? Why I'm not growing? ఎందుకు నేను పెరగటం లేదు, వృద్ధి Day చెందడం and లేదు? night I'm fasting. రాత్రి పగలు నేను ఉపవాసం ఉంటున్నాను. Why God is not showing any good thing for me? దేవుడు ఎందుకు నాకు ఏ విధమైన మేలైన కార్యములు చేయడం
చేయడం లేదు. Even David asked like that. దావీదు కూడా అలాగే అడిగాడండి. In Psalm 22, 1-7. 22వ కీర్తన 1 నుండి 7 వరకు చూస్తే He asked like that. ఆయన ఆ విధంగా అంటున్నాడు, My God, నా దేవా, my God, నా దేవా, why hast thou forsaken me? ఎందుకు నన్ను చేయి విడిచిపెట్టావు? I call in the morning, ఉదయమున, I call in the evening, సాయంకాలం నిన్ను I పిలిచా, call in the night. రాత్రి నిన్ను పిలిచా. I am calling the only one God of my forefathers, Abraham, Joseph and Isaac. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవుడైన ఒకే ఒక దేవునికి మొరపెడుతూ ఉన్నాను. But there's no answer. అయితే జవాబు లేదే. Everywhere wild dogs surround me. నా చుట్టూ కూడా చీకటి అంధకారం ఉంటూ ఉంది. Roaring lions surround me. నన్ను చుట్టూ ఈ యొక్క గర్జించు సింహాలు ఉంటూ ఉన్నాయి. My life is pouring through death. నా యొక్క జీవితం మరణపు పాశముల గుండా వెళ్తూ I am ఉన్నది. sinking the bottom of miry clay. నేను బాగా ఉన్నటువంటి ఈ యొక్క అడుగులో మునిగిపోతూ ఉన్నాను. Lord, what am I doing? నేనేం చేస్తున్నా తెలియట్లేదు. Come quickly to my aid. త్వరపడి నా దగ్గరకు రమ్మంటున్నాడు. So many times అనేక సార్లు you also may cry. మీరు కూడా అలాగే ఏడుస్తూ ఉండవచ్చు. So many years I am crying. నేను ఎన్నో సంవత్సరాలు విలపించాను. But this project has not come to ఈ యొక్క fulfillment. ప్రాజెక్టు నెరవేర్పు లేదు. So many years I am crying for my daughter, నా కుమార్తె కొరకు ఎన్నో సంవత్సరాలు విలపిస్తున్నా, but still no marriage. అయినా ఇంకా వివాహం కాలేదు. So many years I am crying for the repentance of my neighbor. మా పొరుగు వారి యొక్క మారు మనసు కొరకు ఎన్నో సంవత్సరాలు విలపించాను. But the more I cry, the more I pray that against me. నేను ఎంత ఏడుస్తూ విలపిస్తూ ప్రార్థిస్తున్నాను, అంతగా వారు నన్ను వ్యతిరేకంగా వస్తున్నారు. This is the outcry of every human being. ఇది మానవులు విలపించేటువంటి విధానం. Today Jesus says, ఇది నాన్న యేసు అంటున్నాడు, you can believe me, నన్ను నమ్ము, you can trust me. నా యందు విశ్వాసం ఉంచు. I am your good father. నేను నీ మంచి తండ్రిని. How can I desert you? నేను ఏ విధంగా నిన్ను చేయి విడుస్తాను? How can I forget you? ఏ విధంగా నేను నిన్ను మర్చిపోతాను? Hosea chapter 11 verse 4. I cannot forget you. నేను నిన్ను మర్చిపోలేను. I cannot forget you. నేను నిన్ను మర్చిపోలేను. Isaiah 49:15. యెషయా గ్రంథం 49:15. Your father, human father, may not able to help you. నీ యొక్క శరీర సంబంధమైన తండ్రి నీకు సహాయపడకపోవచ్చు. I can do everything. నేను నీ కొరకు సమస్తమును చేయగలను. I can do everything in your life. నేను నీ కొరకు సమస్తమును చేయగలను. Amen. ఆమేన్. Say amen. ఆమేన్ అని చెప్దాం. Hallelujah. Jesus said, I can do. యేసు అంటున్నాడు, నేను చేయగలను. I can split the Red Sea. నేను ఎర్ర సముద్రమును పాయలుగా I చీల్చగలను. can make the rock to bring forth the water. బండ నుండి నీళ్లు రప్పించగలను. I can bring forth a child to the barren lady. ఈ యొక్క గర్భము లేనటువంటి స్త్రీ కూడా గర్భము తీసుకురాగలను అంటున్నాడు. I can make the last rank student to become the first gold medalist. చివరి వాడుకున్నటువంటి వారిని కూడా గోల్డ్ మెడలిస్ట్ గా చేయగలను. నేను I can raise up anybody. నేను ఎవరినైనా పైకి లేవనెత్తగలను. You can trust me. నువ్వు గ్రహించగలవు. You can believe me. మీరు నన్ను నమ్మండి. Because కారణం ఏంటంటే I am your life. నేను నీకు జీవము. I am your spirit. నేను నీకు ఆత్మై ఉంటున్నాను. I am your truth. నేను నీ యొక్క సత్యమై ఉంటున్నాను. Believe in me. నా యందు విశ్వాసం ఉంచుము. Believe in me. Jesus loves you. యేసు నిన్ను Jesus ప్రేమిస్తున్నాడు. touched the nose. Somebody wants an operation. In the nose problem is going away. ముక్కులో సమస్యతో బాధపడుతున్నారు. Somebody put the cell phone, and cell phone, you want your friend, your relation who is in the hospital want to be healed from coma. But today Jesus is going there and raise your relation from coma. ఆసుపత్రిలో కోమాలో ఉన్నటువంటి వ్యక్తికి స్వస్థత కావాలని ఒక వ్యక్తి ఇక్కడ నుండినే సెల్ ఫోన్ అతని యొక్క చెవిలో పెట్టి ఉన్నాడు. కోమా నుండి యేసు నామములో విడుదల పొందుము. Jesus heals her. యేసు విడుదల Jesus చేస్తున్నాడు. is everywhere. యేసు ప్రతి చోట Jesus ఉంటున్నాడు. is everywhere. ఆయన ప్రతి చోట Those ఉంటున్నాడు. who have no children, పిల్లలు లేని వారు receive children. పిల్లలను పొందుకొను. Put your hand on stomach. మీ కడుపు మీద చేతి Receive children. పిల్లలను పొందుకో. Whatever your age, నీ యొక్క వయసు ఎంత whatever your age, నీ వయసు ఎంత ఉన్నా no సరే అది problem. సమస్య కానే కాదు. Receive the child. పిల్లలను పొందుకో. Hallelujah. హల్లెలూయా. హైదరాబాద్ వాసులకు శుభవార్త. నూతన సంవత్సర ప్రవచనాత్మక ఆశీర్వాదకు కూడిక. తేదీ ఫిబ్రవరి 11 శనివారము. సమయం ఉదయం 9 గంటల నుండి 3 గంటల వరకు. మరియు ప్రత్యేక పాలిభాగస్తుల కూడిక ఫిబ్రవరి 12
ఆదివారం సమయం సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు. ముఖ్య ప్రసంగికులు దైవజనుడు డాక్టర్ ఆనంద్ స్థిర గారు. స్థలము హోటల్ ఎక్స్పోర్టల్, స్నో వరల్డ్ దగ్గర, లోయర్ ట్యాంక్ బండ్, హైదరాబాద్. వివరములకు సంప్రదించవలసిన నంబర్ 0900311725. My friends, brothers and sisters, I am so glad on seeing your prayer request and also your offerings. Many of you, especially those whose names can be written below, have sent their contribution for our TV ministry. Such a wonderful deed and act you have done for the sake of God's kingdom. Your name has been written in the book of life. May our Heavenly Father abundantly bless you, according to Genesis chapter 24, verse 1, 27, 28, and Psalm chapter 20, verse 2 to 6, and Psalm 21, 2 to 7, and Philippians chapter 4, verse 19. May our Heavenly Father bless you abundantly, so that overflowing blessings may come to your home right now. Still more, pray for us and continue to support us and introduce our whole ministry to your friends. May God bless you and your children. Amen. Amen. మా ప్రియ టీవీ ప్రేక్షకులకు సర్వోన్నతుడైన దేవుడు ప్రవక్త అయిన యెషయాతో చెప్పిన విధముగా, నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతేకాకుండా తండ్రి తన ఏకైక అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుతో ఈ విధంగా మనకు సెలవిచ్చెను. ఏమనగా, మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామంలో వారికి బాప్తిసం ఇచ్చి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. మీరు భూతి గ్రంథముల వరకు నాకు సాక్షులై ఉండుడి. ప్రశస్తమైన మన యేసుక్రీస్తు నిమిత్తమై సర్వలోకానికి సాక్షులై ఉండుడి. ఈ అతిమూల్యమైన ఆజ్ఞను నెరవేర్చుటకు మీరు సిద్ధముగా ఉన్నారా? అయితే దీని ద్వారా మీరు పొందుకునే ఆశీర్వాదం ఏమనగా, మీరు బహుగా ఫలించెదరు, మీరు ఆయన బిడ్డలు అనబడుదురు. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. తండ్రి మీ యందు మహిమపరచబడును. మీరు ఆయన ప్రేమ యందు నిలిచి ఉందురు. మీ సంతోష పరిపూర్ణం మగును. మీరు ఈ అతి ముఖ్యమైన ఆజ్ఞను నెరవేర్చినడలా మొర్దెకై ఈ విధముగా రాణి అయిన ఎస్తేరుకు సెలవిచ్చాను. సహాయం విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటున్న వారి పరిస్థితి ఏమగును? యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞలను మీరు మీ జీవితంలో ఎలా నెరవేర్చాలో అని హృదయంలో ఆలోచిస్తున్నారా? మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనములలో చెప్పబడిన ప్రకారము మీరు సకల దేశ ప్రజలకు ఈ రీతిగా సువార్త ప్రకటించలేకపోతున్నారని దిగులు చెందుతున్నారా? మరియు రోమియోలకు రాసిన పత్రిక 10, 13, 15 వచనములలో రాయబడిన ప్రకారము మీరు సువార్త ప్రకటించు వారిని ప్రపంచ నలుమూలలకు సువార్త నిమిత్తమై పంపించగలరు. మీరు అలా చేసినడలా వారు యేసుక్రీస్తును గూర్చి తెలుసుకొని ఆయనను స్తుతించి కొనియాడెదరు. అలాగే రక్షణ అనే అతిమూల్యమైన కృపావరమును అనుభవించెదరు. అది నాకు ఎలా సాధ్యము అని ఆలోచిస్తున్నారా? మీకోసం అతి సులువైన మార్గము ఇక్కడ ఎదురుచూస్తుంది. ప్రేమమైన పరిచయ ద్వారా ప్రసారం అవుతున్న ప్రతి టీవీ కార్యక్రమములు లక్షలాది ప్రజలకు చేరువవుతున్నాయి. నా ప్రియ ప్రేక్షకులారా, మా ప్రేమమయుని పరిచర్య ద్వారా ప్రసారం అవుతున్న కార్యక్రమములు ప్రపంచ నలుమూలల చేరుతూ యేసుక్రీస్తును తెలియని ప్రజలు కూడా ఆయన సువార్తను అంగీకరిస్తున్నారు. అలాగే సువార్త శక్తి వలన దేవుడు ఎన్నో ఆత్మలను రక్షణలోనికి నడిపిస్తున్నాడు. 1999 సంవత్సరంలో ప్రారంభమైన మన ప్రేమమైన టీవీ కార్యక్రమము విజయవంతంగా దేవుని కృప వలన కొనసాగించబడుతుంది. మా కార్యక్రమంలో యొక్క అతి ముఖ్యమైన ప్రణాళికలు ఏమనగా, యేసుక్రీస్తు కొరకు అనేక ఆత్మలను సంపాదించుట. ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో కుటుంబములు శారీరక బలహీనత నుండి స్వస్థత, ఆత్మీయ జీవితము ద్వారా పరిపూర్ణత, జీవం గల వాక్యమును విని సమాధానంతో జీవిస్తున్నారు. ఈ టీవీ వర్తమానము ఎటువంటి ఆటంకము లేకుండా ప్రతి నెల ప్రసారం చేయటకు మీ అమూల్యమైన సహాయ సహకారాలు అందించగలరు. టీవీ కార్యక్రమం నిమిత్తం కావలసిన విరాళములు ప్రతి మాసము స్థానికముగా ప్రసారమయ్యే కార్యక్రమములకు 20,000 నుండి 40,000 వరకు ఖర్చు అవుతున్నది. అలాగే శాటిలైట్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమములకు 15,000 నుండి 25,000 వరకు ఖర్చు అవుతున్నది. మీరు ఈ ప్రేమమైన పరిచర్య కార్యక్రమను మీ ప్రార్థన మరియు ధారాళమైన కానుకలతో ప్రపంచమంతా దేవుని రాజ్య సువార్తను ప్రకటించుటకు సహకరించగలరు. మన ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మలను ఎల్లప్పుడూ ఆశీర్వదించునుగాక. మా యొక్క చిరునామా మినిస్ట్రీ ఆఫ్ జీసస్, 10th క్రాస్, వెస్ట్ ఎక్స్టెన్షన్, తిలై నగర్, తిరుచి 18, తమిళనాడు. ఇతర వివరములకు 0900 311 7205.